ఉన్న బీసీలకి ఒక దుర్దినం కిందనే మనం అనుకోవచ్చు. 3 రోజుల నుంచి ఈ విధంగా ఇక్కడ జరుగుతూ ఉంటే వాళ్ళ కోసం అని చెప్పని అన్న రామచంద్ర యాదవ్ అన్న 3 రోజుల నుంచి వాళ్ళ బీసీల కోసం, మన హక్కుల కోసం, మనకు రావాల్సినటువంటి ప్రభుత్వం నుంచి మనం తిప్పి తీసుకోవాల్సిన వాటి కోసం వాళ్ళే ప్రకటించినటువంటివి, వాళ్ళు మనకి ఇవ్వనటువంటి వాటి కోసం ఇక ఏదో ఒక రోజు దానికోసం అని చెప్పని ఒక లైన్ పెట్టాలి కదా, ఒక రోజు అని పెట్టాలని చెప్పని ఆయన పెట్టి మన మార్చి 31 వరకు ఆయన దీన్ని మీరు స్పందించాలి అని చెప్పని చెబితే 100 రోజుల పైన అయిపోయిందండి. డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 11, జనవరి 11, ఫిబ్రవరి 11, మార్చి 11, ఏప్రిల్ 11 వచ్చేసింది. ఈ రోజు వరకు ఏప్రిల్ 11 నుంచి ఆయన ఆమరణ నిరాహార దీక్షలో ఉన్నారు. కనీసం ఏ విధమైనటువంటి ఫ్లూయిడ్స్ తీసుకోవట్లేదు. బాగా మేమందరం బాగా గొడవ చేస్తా ఉంటే మంచినీళ్ళ వరకే తీసుకుంటున్నారు. ఈ విధంగా నిరాహార దీక్ష చేసినటువంటి ఎవరైనా సరే ఇంతకుముందు రాజకీయ నాయకులు ఎవరైనా ఉన్నారా? ఏనాడో పొట్టి శ్రీరాముల గురించి విన్నాం, మేము చరిత్రలో విన్నాం పొట్టి శ్రీరాములు గారు ఇలా చేశారని. మరలా అలాంటి పొట్టి శ్రీరాములు గారి వారసులు, జ్యోతిరావు పూలే వారసులు, చాలా బాధాకరంగా విషయం అండి. ఆయన ఆహారం తీసుకోకుండా చాలా ఆయన ఆరోగ్యం దిగజారిపోతూ ఉంది. ఈ రోజున ఆయన ప్రజల కోసం ఒక నాయకుడుగా ముందుకు వచ్చినందుకు మనం ఇస్తున్నటువంటి పనిష్మెంట్ అన్నమాట. ఆయనకు అవసరం ఉందా అండి ఇదంతా? దేనికోసం? మన కోసం చేస్తున్న దానికి మనం ఇస్తున్నటువంటి పనిష్మెంటా? ఈ రాజకీయ నాయకులందరూ కలిసి అసెంబ్లీలో కూర్చొని, పార్లమెంట్లో కూర్చొని, మంత్రులు గాను ఎమ్మెల్యేలు గాను అందరూ ఉండి వాళ్ళు చేయలేనటువంటి పని కనీసం వాళ్ళే లీడర్లు అడగలేరన్నమాట. అంతటి బానిసత్వం. ఈ బానిసత్వం ఉన్న వాళ్ళని ఈ రోజున మనం అసెంబ్లీకి పంపుకున్నాము. ఇది ఒకసారి ప్రజలంతా గమనించాలి. దేనికోసం మీరు అసెంబ్లీకి పంపించారో వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఇంతవరకు స్పందించలేదు. దేనికోసం అని చెప్పని వీళ్ళు ఈ బానిసత్వంలోకి వెళ్ళిపోయారో ఆ పేపర్లు కానీ వాళ్ళు కానీ వాళ్ళు కనీసం పేపర్లకు చెప్పే ధైర్యం కూడా లేదనమాట. ఒక డైలీ పేపర్లకు చెప్పే ధైర్యం లేదు, ఒక టీవీకి చెప్పే ధైర్యం లేదు, ఒక సిటీ కేబుల్ అబ్బాయికి చెప్పే ధైర్యం లేదు. వీళ్ళంతా దేనికున్నారు? వీళ్ళని రేపు వస్తారు కదా మరలా ఓట్ల కోసము, వీళ్ళ కూతుళ్ళకి, వీళ్ళ కొడుకులకి, నెక్స్ట్ వారసత్వాలకు కూడా మనకు ఓటేయమని వస్తారు కదా, అప్పుడు కూడా మీరు ఇలానే ఉంటారా? బీసీలారా మీరంతా ఇలానే ఉంటారా? ఎప్పటి వరకు ఈ బానిసత్వం? ఎంతకాలం ఈ బానిసత్వం? దీనిలో నుంచి బయటపడటానికి మీరు ప్రయత్నించరా? ఏం చేయాలనుకుంటున్నారు మీరు? 3 కోట్ల మంది బీసీలు ఈ రోజున ఆయన వెనకాల నిలబడి ఉన్నారు. ప్రజలు నిలబడ్డారు, నాయకులు నిలబడలేదు, ప్రజలు నిలబడ్డారు. అసెంబ్లీలో ఉన్న నాయకులు కానీ, లేకపోతే అపోజిషన్లో ఉన్న నాయకులు కానీ, లేకపోతే అపోజిషన్లో నాయకులు ఒకరు స్పందించారు. అదొకటి మాకు సంతోషకరమైన విషయం. ఎవరైనా సరే మా కోసం ఆలోచించే ప్రతి ఒక్కడు మాకు లీడరే. రేపటి రోజున వాళ్ళని మేము గౌరవించుకుంటాం. మా కోసం స్పందించే ఎవరైనా సరే మాకు లీడర్ కిందే వస్తారు, వాళ్ళని మేము గౌరవించుకుంటాము. ఈ అపోజిషన్లో సిపిఐ వాళ్ళు, సిపిఎం వాళ్ళు, వాళ్ళందరూ కూడా మామూలు మేము ఎవరి పక్షాన ఉన్నాం, బీసీల పక్షాలు ఉన్నాం, పేదరిక అణగారిపోతున్నటువంటి జాతులకి మేము తోడుగా ఉంటాం అని చెప్పని గత 100 సంవత్సరాల నుంచి మనకు ఆ రోజున అపోజిషన్ కూడా లేదు. కాంగ్రెస్కి అపోజిషన్ ఓన్లీ కమ్యూనిస్ట్ పార్టీ. వాళ్ళు చెప్పి మేము నిజంగానే మా చిన్నప్పటి నుంచి మేము ఏఎస్ఎఫ్లో, ఎస్ఎఫ్లో మేము సెక్రటరీలుగా కూడా పనిచేసాం కాలేజీల్లో. ఇలాంటి వాళ్ళనా మేము ఇన్నాళ్ళు నమ్మాం? మేము నమ్మింది ఇలాంటి వాళ్ళనా? కమ్యూనిస్ట్ లీడర్లందరూ మీరు ఆలోచించాలండి. అపోజిషన్ లీడర్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళు చేస్తారు. మీకు కూడా ఆ స్వార్థం అబ్బిందా? మీరు కూడా ఇలానే అయిపోయారు, ఇలానే కుల దీనిలో పడిపోయారా మీరు కూడా? ఎందుకోసం అని చెప్పని మీరు స్పందించట్లేదు? మీ తోటి ఒక లీడర్ పార్టీ పెట్టుకొని ఆయన ఈ రోజున ఈ విధంగా బీసీల తరఫున అండగా నిలబడి ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడుతున్నారే, మీకు ఆ మాత్రం తెలియట్లేదా? మీరు కనీసం స్పందన తెలియచేయాలనేది కూడా తెలియట్లేదా? ఈ ఏబిఎన్ ఛానల్లో, లేకపోతే ఈటీవీ ఛానల్లో, సాక్షి ఛానల్లో చెప్పకపోతే రండి, మా దగ్గరకు వచ్చి చెప్పండి. మీరు ఎందుకోసం ఈ తాత్సారం చేస్తున్నారు? మేమంతా దుఃఖంలో ఉన్నాం. ఇప్పుడు మామూలుగా కాదు, మేమందరూ ఇప్పుడు ఒక ఆవిడ పడిపోయారు ఇందాక. ఇక్కడ ఉన్న ఆడవాళ్ళం కూడా మేమంతా ఇందులోనే ఉన్నాం. ఆ అన్నకి ఏమన్నా జరిగిందంటే ఆ అన్నకు
వచ్చిన ఇబ్బంది మాకు అందరికీ వచ్చినట్లే, ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరికీ వచ్చినట్లే రేపటి రోజున మేమంటే ఏంటో మీకు చూపెడతాం. ఈ రోజు నుంచి మా కార్యాచరణ మొదలవుతుంది. మిమ్మల్ని గౌరవప్రదంగా పిలుచుకుంటున్నాము. మీరు వచ్చి మీ స్పందన తెలియచేయండి. రాధే రాధే. రెడీ? అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో ఉన్న బీసీలు మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రతి సామాజిక వర్గము మన వైపు చూస్తుంది. ఎందుకంటే 75 సంవత్సరాలుగా స్వాతంత్రం వస్తే ఈరోజు బీసీలకు స్వాతంత్రం లేదనేది ఈరోజు నిరూపించబడుతుంది. ఎందుకంటే మనకి ఇస్తానన్న హక్కులు, మనకి ఇస్తానన్న సంక్షేమం కోసం మనము రోడ్లెక్కి పోరాటాలు చేయాలి, ఆమరణ నిరాహార దీక్షలు చేయాలి. అంటే మనం ఒకసారి సోదరిమణులారా అందరూ ఆలోచించండి, మన స్వతంత్ర భారతదేశంలో ఉన్నామా లేక ఇంకా బానిస బతుకుల్లోనే ఉన్నామా అనేది తప్పనిసరిగా ఆలోచన చేయాల్సిన పరిస్థితి. ఈరోజు ఈ యొక్క సమస్య బీసీలకు ఒక్కరికే కాదండి, భవిష్యత్తులో ప్రతి సామాజిక వర్గానికి కూడా ఇట్లాంటి సమస్యలు రావచ్చు. ఈరోజు ప్రభుత్వం వైఖరి అంటే హింసాత్మకమైన చర్యలు, హింసాత్మకమైన ప్రతిఘటన చేస్తేనే ప్రభుత్వాలు దిగొస్తాయా అంటే దానికి బీసీవై పార్టీ తరఫున రాష్ట్రంలో ఉన్న బీసీలే కాదు అన్ని వర్గాల వారు, మహిళలు కూడా రెడీగా ఉన్నాం. హింసాత్మకమైన చర్యలు జరిగితేనే ప్రతిస్పందన వస్తుందా? గత 45 రోజులుగా మేము ఎంత శాంతియుతంగా పోరాటం చేస్తున్నాము, ఆ పోరాటానికి స్పందన లేదా? అంటే స్వాతంత్రం లేదు, పోరాటాలకు స్పందన లేదు. మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఒకసారి ఆలోచన చేయండి. బీసీల ఓట్లు లేకుండానే, బీసీలకు మీరు ఈ పనులు చేస్తామనకుండానే మీరందరూ గెలిచారా? ఏ పార్టీ ప్రభుత్వాన్ని రూపొందించింది, ఏ ప్రభుత్వాన్ని పాలనలో ఉన్నదన్నది కాదు. సంక్షేమం, బీసీల సంక్షేమమే మా ధ్యేయము, బీసీలే మాకు వెన్నుముక, బీసీలకు మేము తప్పకుండా అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని ప్రామిస్ చేసిన ప్రభుత్వము ఈరోజు శాంతియుతంగా పోరాటం చేస్తే వాళ్ళ చెవులకి ఎక్కటం లేదండి. ఒక మనిషి ఆ బీసీల కోసం, హక్కుల సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న చలనం లేకుండా ఉందంటే రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడాను ఈ యొక్క ప్రభుత్వాల యొక్క వైఖరిని పరిశీలిస్తున్నారు, గమనిస్తున్నారు. దీనికి భవిష్యత్తులో ప్రభుత్వాలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాము. ఇంత నిర్లక్ష్య వైఖరి ప్రభుత్వానికి పనికిరాదని ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే ఈరోజు మధ్యాహ్నం నుంచి మేము చేసే ప్రతి పోరాటానికి వ్యతిరేక చర్యలు అని ముద్రలు వేసినా సరే మేము రెడీగా ఉన్నామని దీని ద్వారా తెలియజేస్తున్నాం. మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది, ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది. జై ఆర్సీవై, జై బీసీవై పార్టీ.